పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీలో ఓరియంటేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రేణిగుంట మండలం మల్లవరం గ్రామం సమీపంలో నూతనంగా నిర్మించిన మల్లారెడ్డి ఎంఆర్ డీమ్డ్ యూనివర్సిటీలో ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, ముఖ్య విద్యావేత్తలు అతిథులుగా హాజరయ్యారు. మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ఫౌండర్, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, యూనివర్సిటీ ఛాన్సలర్ మహేందర్ రెడ్డి, ఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ భద్రారెడ్డి పాల్గొని ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న వివిధ కోర్సులు, విద్యా అవకాశాలు, విద్యా ప్రమాణాలు, మౌలిక వస్తువులపై అవగాహన కల్పించారు. నూతన విద్యార్థులకు నిర్వాహకులు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మన వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో అదే మాదిరిగా మా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, మా లోకేష్ గారి అభిమానంతో ఈరోజు తిరుపతిలో మేము ఈరోజు డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభించినాము. ఏది ఏమైనా మన తెలుగు రాష్ట్రాలల్లా మన తెలుగు బిడ్డలకు ప్రపంచంలో వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను, వరల్డ్ క్లాస్ ఫార్మసిస్టులను, డిజిటల్ హెల్త్ సైంటిస్టులను ఆ మాదిరిగా తయారు చేయాలని ఒక సంకల్పంతో గత 39 సంవత్సరాల సంది కూడా స్కూళ్ళు స్థాపించిన, ఇంజనీర్లు స్థాపించిన, మెడికల్ కాలేజ్ పెట్టినా, అలైడ్ హెల్త్ సైన్స్ పెట్టినా, డెంటల్ పెట్టినా, 3 యూనివర్సిటీలు పెట్టి తెలంగాణలో బ్రహ్మాండంగా భారతదేశంలోనే నంబర్ 1 యూనివర్సిటీల మాదిరిగా నడిపిస్తున్నా, ఎంబీబీఎస్ విత్ ఏఐ తోటి చెప్పిస్తున్నా.